ఏంటది? మనవరాలా? అల్లుడు వింటున్నావా? ఈవిడ మనవరాలంట. అయిపోయింది అల్లుడు. ఇంక నీకు ఇంట్లో పూర్తిగా మర్యాద అనేది లేకుండా పోతుందేమో ముందు ముందు. ఎప్పటినుంచో కంపెనీలో నిన్ను ఎండగడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో కూడా ఎండగట్టడానికి ప్లాన్ చేసింది. నేను మనవరాలంటే మనవరాల్లాంటి దాన్ని. ఝాన్సీ అమ్మ నాతో అలాగేనే చెప్పారు. అప్పట్నుంచి నన్ను వారసురాలు అని చెప్తున్నారు. అందుకనే ఝాన్సీ అమ్మ నాకు చాలా బాధ్యతలు అప్పగించారు. ఆ బాధ్యతలన్నీ నేను ఈ ఇంట్లో ఉంటేనే పూర్తి చేయగలను. ఏంటి తమాషాగా ఉందా? నువ్వు ఈ ఇంట్లోనే ఉంటాను అంటే మరి మేమందరం ఎక్కడుండాలి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. సార్, ఇది ఝాన్సీ అమ్మ ఇల్లు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళమనే అధికారం ఆవిడికి మాత్రమే ఉంది. ఆవిడ కాకుండా వేరే ఎవ్వరికి లేదు. ఏయ్, ఏంటి పొగరా? పెద్ద తెచ్చింది. బయటికి పోవే. రవి, ఇది గనక ఇంట్లో ఉంటే నేను ఇంట్లో ఉండను. అది మీ ఇష్టం. నేనిక్కడే ఉంటాను. రవి, బంగారి సూట్ కేస్ని లోపలికి తీసుకురా. వాట్? నేనా? నేను దీని సూట్ కేసు తెచ్చి చేతికివ్వాలా? నువ్వే కదా సూట్ కేస్ని విసిరి పడేశావు. ఒక పని చేయటానికి ముందు దాని పరిణామం ఏంటి అని ఆలోచించి చేయాలి. వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ పెట్టు మర్యాదగా. నెవర్ జాను, నేను తీసుకురాను. పెట్టి తీసుకొచ్చి ఇంట్లో పెడతావా పెట్టవా? తీసుకురాను జాను. కుదరదా? రవి, ఝాన్సీ అత్తయ్య గాని కోపం వచ్చిందంటే మొత్తం ఆస్తి అంతా బంగారి పేరు మీద రాసినా రాసేస్తుంది. తీసుకునిరారా. కుదరదమ్మా. అత్తయ్య, నన్ను వెళ్ళి తీసుకురమ్మంటారా? రవినే సూట్ కేస్ తీసుకురావాలి. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. తర్వాత అందరూ బాధపడాల్సుంటుంది. రవి, నేను ఎంత మొండిదాన్నో నీకు తెలుసు. మీనా, అర్థమైంది అత్తయ్య. బంగారి రా. రామ్మా. ఇవాల్టి నుంచి బంగారి ఈ కుటుంబంలో ఒకటి. నాకు ఈ ఇంట్లో ఏ స్వేచ్ఛ అధికారం ఉన్నాయో అవి అన్నీ కూడా బంగారికి ఉంటాయి. ఎవరైనా బంగారిని తక్కువ చేసి మాట్లాడినా అది నన్ను అవమానించినట్టే లెక్క. బంగారి, నువ్వు సూట్ కేస్ తీసుకుని నా రూమ్కి రా. నువ్వు అక్కడే ఉండొచ్చు. పర్వాలేదమ్మా, నేను వర్షిని రూమ్లోనే ఉంటాను. నా రూమ్లోనా? అస్సలు కుదరదు. నాకు రూమ్ షేర్ చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. నీకిష్టం లేకపోతే వెళ్ళి వెన్నెల రూమ్లో పడుకో. కావాలంటే సంయుక్త రూమ్లో పడుకో. ఇది నా కబోర్డ్.
ఇంక నుంచి మన కబోర్డ్ వర్షిని. ఇలా చూడు బంగారి, నువ్వు కావాలంటే వేరే ఎవరి రూమ్ లో అయినా పడుకో, కావాలంటే ఝాన్సీ అమ్మ రూమ్ లో కూడా పడుకో, నా రూమ్ మాత్రం వదిలే. నాకు ఈ రూమే నచ్చింది కదా. జరుగు జరుగు, నాకేం అంతంత కోరికలేం లేవు. ఈ కబోర్డ్లో సగం నీకు సగం నాకు, ఓకే? లేదు, అది అస్సలు కుదరదు. కుదరదంటే నేను ఝాన్సీ అమ్మని పిలుస్తాను మరి. అయ్యో, మీరుండి ఏం ప్రయోజనం మామయ్య? ఏమ్మా ఏమైంది? ఏమవ్వాలి మావయ్య, దాని పాటికి అది వచ్చింది, నా రూమ్ లో ఉన్న కబోర్డ్ మొత్తం లాగేసుకుంది. మీకు అసలు ఏం చేత కావట్లేదు కదా. ఏం చేసేది మరి, మీ ఝాన్సీ అమ్మ చేతులు కట్టేసింది. నాకు బంగారు ఇక్కడ ఉండడం అస్సలు ఇష్టం లేదు మావయ్య. అది నా రూమ్ లో ఉంటుందంటే నేను అస్సలు తీసుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి చేయండి. దాన్ని ఇంట్లో నుంచి గెంటయ్యాలి, అంతే కదా? అవును. నాతో రా, నేను చూసుకుంటాను. ఏయ్, ఏయ్యా, అలా అంతా అనకూడదు సార్. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడండి. వయసులో పెద్దవారైపోయారు. బదులుగా మిమ్మల్ని రే అంటే తప్పు కదా సార్. అంత పొగరు తలకెక్కిందా నీకు? ఇదిగో చూడు, నువ్వు చాలా ఆడుకుంటున్నావు. మర్యాదగా బయటికి వెళ్ళిపో, లేకపోతే నీ సంగతి తెలుస్తా. ఏం తెలుస్తారు సార్? నన్ను చంపేస్తారా? ఆ? వర్షిని, నువ్వు కొంచెం బయటికి నడు. ఎందుకో? మీ అంకుల్తో నేను కొంచెం మాట్లాడాల్సింది. చెప్పండి సార్, నన్ను చంపేస్తారా? ఏది మా ఝాన్సీ అమ్మని చంపడానికి చూసారే, అలాగా? మీరెందుకు ఝాన్సీ అమ్మకు అబద్ధం చెప్పి ఊరికి తీసుకుని వెళ్లారు? అక్కడ గుడికి స్థలం ఇమ్మని చెప్పి మీ పేరున స్థలాన్ని ఎలా మార్చుకోవాలనుకున్నారు? అది దక్కలేదంటే వెంటనే ఝాన్సీ అమ్మని అక్కడే చంపడానికి ఎవరితో ప్లాన్ చేశారని కథ మొత్తం నాకు తెలుసు. ఏయ్, ఏం చెప్తున్నావు నువ్వు? లేనిపోనివన్నీ చెప్పక నువ్వు. నువ్వు చెప్పేదంతా ఎవరు నమ్మరు. అలాగా సార్? ముందుగా ఝాన్సీ అమ్మకి చెప్పి ట్రై చేద్దామా? పర్వాలేదా? వద్దు బంగారే, మర్యాదగా ఉండదు. ఛీ! నోరు ముయ్యండి. ఇన్నేళ్లుగా ఈ ఇంటి ఉప్పు తింటూ వాళ్ళ ఇంటి కప్పు కింద ఉంటూ వాళ్ళకి ఇంత ద్రోహం చేస్తున్నారే, అసలు మీకు కొంచెమైనా మనసాక్షి అనేది ఉందా? ఇదిగో చూడండి, ఇక నుంచి మీ పప్పులేవి నా దగ్గర ఉడకవు. మీరు ఝాన్సీ అమ్మని తాకాలంటే ముందు నన్ను దాటాలి. అదంతా మీ బాబు వల్ల కూడా కాదు. పోండి, కనీసం మనిషిలా బ్రతకడం నేర్చుకోండి. ఏంటి మావయ్య, మాట్లాడేశారా? వెళ్ళిపోతుందా? మాట్లాడాను వర్షిని, కానీ ఏమండి, మీరు అసలు ఎందుకు ఉపయోగపడరండి? దాన్ని మెడ పట్టుకుని ఎలా బయటికి అంటుతానో చూడండి. నువ్వు పదవే. ఏయ్, నేను చెప్పేది ఒకసారి విను. ఏయ్,